సూపర్ స్టార్ ని గ్లోబల్ సూపర్ స్టార్ గా మార్చబోతున్న మూవీ వారణాసి. ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అడుగు అమెరికా మీద పడింది. టోటల్ ఫ్యామిలీ అంతా ఫ్లోరిడాలో న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంటోంది. కేవలం రెబల్ స్టారే కాదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా విదేశాల్లోనే న్యూ ఇయర్ కి వెల్కమ్ చెబుతున్నాడు. ఫ్యామిలీతో కలిసి భారీ సెలబ్రేషన్స్ లో బిజీ అయ్యాడు. ఆ విషయంలో డ్రాగన్ ప్రెజెంట్ స్కెడ్యూల్ కి బ్రేక్ పడినట్టే తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ పరిస్థితి ఏంటి? రాజాసాబ్ ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూ అవ్వగానే ఫారెన్ టూర్ కి బయలుదేరాడా? తన దారిలోనే టాలీవుడ్ స్టార్స్ అంతా విదేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా? ఇంతకీ ఎవరెక్కడ కొత్త ఏడాదిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ క్షణాన వారణాసి మూవీ ఒప్పుకున్నాడో కానీ ఇక 2-3 ఫ్యాన్స్ కి కనిపించకుండా జనాల్లోకి రాకుండా సెట్కే పరిమితమవుతాడు అనుకున్నారు. కానీ అందుకు రివర్స్లో ఉంది పరిస్థితి. రాజమౌళి కూడా అందరి హీరోలానే మహేష్ని తన కంట్రోల్లో పెట్టుకున్నంత పని చేశాడు. తన పాస్పోర్ట్ తన దగ్గరే పెట్టుకున్నాడు. ఆ మధ్య గ్లిమ్స్ కూడా వదిలాడు. కట్ చేస్తే వరుస పెట్టి చిన్న బ్రేక్ దొరికినా ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాడు. ఇప్పుడు కూడా ఫ్లోరిడాలో ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళాడు. మోస్ట్లీ 1 వీక్ తర్వాతే ఇండియా తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ వచ్చినా 5 రోజులే వారణాసి షూటింగ్ ఉంటుంది. సంక్రాంతికి మరో పండగ బ్రేక్ పడుతుంది కాబట్టి ఆ తర్వాతే ఇంకో షెడ్యూల్ ఉంటుంది. అయితే ఈ కొత్త ఏడాది మీద సెలబ్రేషన్స్ తో దాడి చేసేందుకు మహేష్ బాబే కాదు, రెబల్ సాబ్ కూడా సిద్ధమయ్యారు. ఆల్రెడీ ఫారెన్ టూర్ తో బిజీ అవుతున్నాడు. నిజానికి స్పిరిట్ ప్రెజెంట్ షెడ్యూల్స్ ఎక్స్టెండ్ చేయాలి, కానీ ఫిలిం టీం బ్రేక్ ఇచ్చింది. ది రాజాసాబ్ ప్రమోషన్ కోసం తెలుగు, హిందీ ఇంటర్వ్యూలు సందీప్ చేసి ఫారెన్ వెళ్ళాడు ప్రభాస్. మోస్ట్లీ యూకే, ఇటలీలో తను న్యూ ఇయర్ ఫస్ట్ వీక్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఫ్యామిలీతో ఫారెన్లో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పబోతున్నాడు. మోస్ట్లీ మెల్బోర్న్లో తన ఫ్యామిలీతో పాటు కొత్త ఏడాదిని మనందరికంటే 3 గంటల ముందు సెలబ్రేట్ చేసుకోబోతున్నాడట. ఆల్రెడీ రష్మిక, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ కలిసి రోమ్లో న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పబోతుంటే అక్కడే రీతు వర్మ కొత్త ఏడాది పండగలా జరుపుకోబోతోంది. కల్కి ఫేమ్ దిశా పటాని బాలీలో కొత్త ఏడాదిని సెలబ్రేట్ చేసుకుంటే మెగా మేనల్లులు గోవాలో నయాసాల్ ముబారక్ చెప్పే పనిలో ఉన్నారు. మొత్తం టాలీవుడ్ టాప్ హీరోలంతా ఫారెన్లో లేదంటే నార్త్ ఇండియాలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.